గారు మీరు కూడా అలా కూర్చోండి. రాజా రాజా. ఓకే, సో ముందుగా మన బోట్ లో ఫస్ట్ బెస్ట్ కపుల్స్ వచ్చారు. ఇక్కడ ఫస్ట్ బెస్ట్ కపుల్స్ కి మీరు అందరూ ఒక్కసారి గట్టిగా క్లాస్ కొడతాం. ఓకే, హై సార్ అండ్ హై మేడం. ముందుగా మీ ఇద్దరు కూడా ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే, సో ముందుగా మీ గుడ్ నేమ్ ప్లీజ్. నా గుడ్ నేమ్ నవీన్ ఫ్రమ్ కామారెడ్డి. నేను డిప్టీ తహసీల్దార్ గా పనిచేసి చాలా దూరంగా ఉండాలి. ఓకే మేడం గారు, మీ పేరు? నిత్య మేడం గారు, మీరు ఇంట్లో హోమ్ మేకర్ గా పనిచేస్తుంటారు. ఓకే, సో గురువు గారు మీకు ఇద్దరు కూడా మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? అంటే ఈ మేడం గారితో మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 8 years. 8 years అంటే ఒక్కసారి ఎందుకు కూడా గట్టిగా క్లాస్ కొడతాం. యాక్చువల్ గా ఇలాగ ఎందుకు అడిగాను అంటే పోయిన సండే ఇలాగ బెస్ట్ కపుల్స్ గా సెలెక్ట్ చేసి, సార్ మీకు ఇద్దరికి మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది అంటే ఈ మేడం గారితో లేక ఇంకొక మేడం, అందుకే క్లారిటీగా అడిగాను. వీళ్ళకి మ్యారేజ్ అయ్యి 8 years అయింది అంటే ఒక్కసారి కూడా గట్టిగా క్లాస్ కొడతాం. సో మీకు మ్యారేజ్ అయ్యి 8 years అంటున్నారు కాబట్టి, సో సరదాగా ఈ రోజు మా బోర్డుకి వచ్చారు కాబట్టి సరదాగా మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాం. ఇది ఏమనిపిస్తుందా? ఏ మాత్రం తప్పు చెప్పినా కూడా మేడం గారు లేసి ఇలా మొట్టగా ఇస్తారు. ఓకేనా? అడిగేస్తాను. ఈ యొక్క 8 years లోని మేడం గారు మిమ్మల్ని ఎప్పుడైనా ఒక్కసారైనా ప్రేమతో ఎట్లయినా మగాడి బతుకు తడిసిన ఒడియం లాంటిది. అది ఎండేసుకోవాలో వండేసుకోవాలో కిందేసుకోవాలో. చెప్పండి, కొట్టేరు కొట్టలేదు? ఈ యొక్క 8 years లోని సార్ గారి మీద మీకు విపరీతమైన ప్రేమ అనిపిస్తే ఇంట్లో గాని బయట గాని ప్రేమగా ముద్దుగా ఎలా పిలుస్తారు? చెప్పండి మేడం. ప్రేమగా ఎలా పిలుస్తారు చెప్పండి మేడం. ఏమండి అని పిలుస్తారంటే ప్రేమగా. అయితే అదే సార్ గారి మీద విపరీతమైన కోపం వస్తేనండి అంటే వెనకాల ఎవరు ఓరియంట్ ఉన్నారు? అలాంటి ఏం లేదా? ఓకే, లాస్ట్ ప్రశ్న మేడం గారు. మీ ఇంటికి పక్కింటికి పక్కలో మీ ఇంట్లో విండోస్ ఉంటాయి, కిటికీస్ ఉంటాయి కదా, కిటికీ కాడ నుంచి సార్ గారు అప్పుడప్పుడు పక్కింటికి ఎలా చూసినప్పుడు అండి ఎందుకు టైం ఉందనంటే మేడం గారు శ్రీదేవి కాబట్టి అందంగా ఉన్నారు కాబట్టి మేడం గారి ముఖంకే చూడాలి కాబట్టి ఒక్కసారి అందుకు కూడా గట్టిగా క్లాప్స్ అండి. సో యాక్చువల్ గా గురువు గారు మీకు ఇక్కడ ఎందుకు ఇన్వైట్ చేస్తారంటే ఈ రోజు మా ఫోటో తరఫు నుంచి మీకు ఒక ప్రైజ్ ఇస్తున్నాం. ఆ ప్రైజ్ ఏంటంటే ముందుగా మీ యొక్క స్లిప్పర్స్ తీసేసి పక్కన పెట్టేసేయండి ప్లీజ్. చాలా ఇంపార్టెంట్ ప్రైజ్ అండి మేడం, మీరు కూడా. ఓకే, సో స్పెషల్ గా మీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నారు మా డ్రైవర్ గారు. ఆ గిఫ్ట్ ఏంటంటే యాక్చువల్ గా ఈ రోజు ఇక్కడ మనం జర్నీ చేస్తే నదులు ఇక్కడ మొత్తం కూడా 3 నదులు కలుస్తాయి. ఆ 3 నదులు ఏంటంటే సమరి, సీలేరు, గోదావరి. అలాగే మనం చూసిన యొక్క ప్రాంతాలు మొత్తం కూడా రాముల వనస్థల ప్రాంతం, సీతమ్మ తల్లి శ్రీరేసుకున్న ప్రాంతం. ఈ యొక్క ప్రాంతం దగ్గర అటు ఆకాశం కాదు ఇటు భూమి కాదు, 3 యొక్క పుణ్యనదులు కలుసుకునే యొక్క ప్రాంతం దగ్గర మేము ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే మీకు 8 years తర్వాత మా బర్త్డే బాయ్ తరపు నుంచి మీకు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే మళ్ళీ మీకు మ్యారేజ్ చేయబోతున్నాం. అది కూడా మీకు మ్యారేజ్ లైక్ ఎందుకు చేస్తున్నాం ఏంటంటే నిన్ననే మనకి శ్రీరామనవమి అయిపోయింది. సో భద్రాచలం టెంపుల్ కాడ నుంచి మీకు కొన్ని అక్షింతలు వస్తున్నాయి. ఆ అక్షింతలు అనేది మీకు ఇస్తున్నాం. సో అందరికి మీకు తీసుకున్న తర్వాత ఇక్కడ వరకు అందరికీ అక్షింతలు ఇస్తాం. సో భయ్య క్యాబ్ భయ్య ఒక్కసారి మీరు స్లిప్పర్స్ తీసేసి ఇలా వచ్చేసాను భయ్య. సో మీరు మాకు చాలా ఇంపార్టెంట్. మీకు ఈరోజు ఒక ఆట ఆడుకుంటా. ఓకే, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. అండ్ ఇక్కడ అందరూ కూడా భద్రాచలం టెంపుల్ కి అందరు వెళ్ళారు కదా? ఆల్మోస్ట్. ఇంకా వెళ్ళలేదా? ఇంకా ఎవరు? సో నిన్ననే యాక్చువల్ గా మన బోట్ అంటే మామూలుగా నిన్న తెలుసు అందరికి ఏం జరిగిందో తెలుసు కదా. ఏంటి ప్రతి ఒక్కరు కూడా అక్షంతలు అందరూ కూడా తీసుకోండి. మ్యారేజ్ అయిన వారు అందరూ కూడా, పెళ్లి అయిన వారు, పెళ్ళైన వరకు పెళ్లి కాకున్న వారు కూడా తీసుకోవచ్చు. అక్షంతలు తీసుకున్నప్పుడు మీ యొక్క పాత్రలు తీసేసి అక్షంతలు తీసుకోండి. అలాగే ఈ యొక్క మ్యారేజ్ కి ఎవరికైనా స్టవల్ కానీ సున్ని కానీ ఉంటే ఒక్కసారి ఇలా ఇచ్చేసేయండి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభ
శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది వెళ్ళి పుస్తకం ఇక ఆకారం దాచుకుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది వెళ్ళి పుస్తకం ఇక ఆకారం దాచుకుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు సంధి కళ్ళు తొక్కిన సప్త పదులు నెట్టిన మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని వసకేయని పూర్ణమిలా మనకి శ్రీరస్తు శుభమస్తు ఇలా తిరిగి వచ్చారు అండ్ సార్ గారికి మీరు బ్లెస్సింగ్స్ అండ్ ఫాదర్ మీద ఒక వాళ్ళకి ఆశీర్వాదం తీసుకోండి మీరు ఒకసారి కూడా గట్టిగా క్లాప్స్ కొడతారు ఓకే సో అక్షంతలు తీసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా దగ్గరికి వచ్చి ఒక భార్య భర్తలకి అందరు కూడా అంటే భార్య భర్తలు కాకుండా మామూలు